హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల న్యాచురల్ ఎన్పీకే మొక్కకు అందుతుందండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సమ్మర్ వస్తుందంటేనే ఇంకా మన మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఇవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి చక్కగా రకరకాలుగా మన మొక్కలకైతే ఎన్నో విధాలుగా మనము ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. హ్యాపీగా మనం వారానికి ఒకసారి కాదు, ఈ ఎండాకాలం అయితే మనం 2 to 3 times వరకు కూడా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఒక 3 times వరకు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి బ్లూమింగ్స్ అయితే తీసుకోవచ్చు గార్డెన్లో. ఇంకా వాటరింగ్ కూడా డైలీ 2 పూటలు కూడా ఇవ్వాల్సి వస్తుంది మొక్కలకి. మరి అన్నిటికీ కూడా మనం అయితే సిద్ధం అవ్వాల్సిందే ఇంకా సమ్మర్ వస్తుంది అంటే. మరి ఈరోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తానండి. కిచెన్ సర్దుతున్నప్పుడు ఏదో ఒకటి పడేసేటివి మనకైతే కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఎక్కువ రోజులు అయిపోతే వాడకుండా మనము వాటిని ఇంకా ఇష్టపడం కదా, వాటిని వేస్ట్గా పడేస్తాం. అట్లా పడేయకుండా ఇక్కడ చూడండి, నాకైతే నిన్న రాజ్మా దొరికినాయి. ఈ రాజ్మాలు చాలా రోజులే అయింది తీసుకొచ్చి, అయితే అడుగున పడిపోయినాయి అనమాట. డబ్బాల ప్యాకెట్ ఓపెన్ అయిపోయి ఇంకా నాకు వాడాలనిపించలేదు. వాటిని అయితే చక్కగా నీళ్ళు పోసి నానబెట్టేసినాను. తర్వాత నాకు మళ్ళీ నైట్ గుర్తొచ్చింది, వీటికి మళ్ళీ ఇది కూడా యాడ్ చేస్తేనే మరి కంప్లీట్గా ఫర్టిలైజర్ అనేది తయారవుతాయి. ఇవేంటంటే ఆవాలండి. ఒక 4 స్పూన్ల ఆవాలు తీసుకున్నాం. ఒక బౌల్ రాజ్మా, 4 స్పూన్ల ఆవాలన్నమాట. కంప్లీట్గా మంచిగా చక్కగా వాటిని రాత్రంతా కూడా నానబెట్టేసినాను. చూడండి, నేను నీళ్లు తీసేయకుండా నీళ్ళతో సహా వేసేస్తున్నాను. ఎందుకంటే బాగా ఫర్మెంట్ అయినాయి కదా, అవి నానినాయి. ఆ వాటర్ కూడా మంచి పోషకాలు ఉంటాయి దాంట్లో కూడా. ఈ ఆవాలు నానబెట్టిన నీళ్లు కూడా అట్లనే వేసేస్తున్నాను మొత్తం కూడా. రెండింటిని ఒక దగ్గరనే వేసేసి చక్కగా మీరు మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి. మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి. చూపిస్తాను నేను మీకు ఎంత పేస్ట్ చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి, ఇట్లా తయారైపోయింది మెత్తగా. మనం ఎలాగైతే మనము వంటల్లోకి వేస్తుంటాం కదా, కొబ్బరి పల్లీలు అవన్నీ గ్రైండ్ చేస్తుంటాం కదా మెత్తగా, అట్లా మెత్తగా వచ్చేటట్టుగా మీరు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఈ పేస్ట్ని ఇప్పుడు మనము మొక్కలలో ఎట్లా వాడచ్చో చూపిస్తాను. ఇది 30 liters బకెట్ అండి, పెద్ద బకెట్. చూస్తున్నారు కదా, 30 liters వాటర్ ఉన్నాయి దీంట్లోకి నేను హాఫ్ వేస్తాను. ఇప్పుడు మొత్తం వేయను, ఒక హాఫ్ వేస్తాను. నాకు 2 buckets అయితే ఫర్టిలైజర్ కదా, కొంచెం కొంచెంగా ఇస్తాను కదా, అన్ని మొక్కలకి సరిపోతుంది 2 buckets అయితే. ఇట్లా మీరు ఇంకా కావాలంటే ఇంకొన్ని నీళ్ళు ఎక్కువనే పోయండి, కానీ ఇంకో 10 liters 5 liters వాటర్ ఎక్కువనే యాడ్ చేయండి, కానీ తక్కువ మాత్రం వేయొద్దు. చూడండి, ఇట్లా మంచిగా కలపాలి, బాగా కలిసేటట్టుగా. బాగా మనం ఇట్లా ఒక మగ్గు తీసుకొని బాగా కలిపేసుకొని మంచిగా కలిసినాక ఈ వాటర్ని మనము మన మొక్కలకి ఇచ్చుకోవాలండి. మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. మంచి పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, పూల మొక్కలకి అయితే నేను ఇచ్చి మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఈ గులాబీ మొక్కకి ఇస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఇట్లా పువ్వులు పోయడానికి కారణం ఇవేనండి, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఆర్గానిక్గా. మరి న్యాచురల్ ఎన్పీకే ఉంటుందండి ఈ ఫర్టిలైజర్లో. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియంతో పాటు మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, ఇంకా కాల్షియం ఇవన్నీ కూడా సమృద్ధిగా ఈ ఫర్టిలైజర్లో ఉంటాయి. అంటే నేను నెక్స్ట్ ఆవాలు కూడా యాడ్ చేసినాను కదా రాజ్మాలకు, మరి కంప్లీట్ అవుతుంది ఫర్టిలైజర్ అనమాట. మంచి పోషకాలు, ఇంకా ఎన్నో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి మన మొక్కలకి కావాల్సినవి. కంప్లీట్ డ్రై సాయిల్ మీద ఇవ్వకండి, కొంచెమైనా వాటరింగ్ చేసిన తర్వాతనే ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వండి. మరి ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి, అంటే పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.